నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. కైలాస పర్వతం మహామార్మిక గ్రంథాలయం. వేల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అదొక అంతు చిక్కని ధార్మిక ప్రదేశమే. ఆ ప్రాంత ప్రాముఖ్యతను చాటి చెప్పే పురాణాలు అనేకం ఉన్నా ఇంకా తెలియని గుప్త విషయాలు చాలానే ఉన్నాయి. భూతల స్వర్గంగా భావించి అలాంటి కశ్మీర్ భౌగోళిక సాంస్కృతిక నేపథ్యం, వాటి చారిత్రక ఆధారాలను మీ ముందుంచే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. కైలాసానికి 3 పార్శ్వాలున్నాయంటారు. ఒకటి ఆ పర్వతం ఉనికి, రెండవది అక్కడున్న అనంత జ్ఞానం, ఇక మూడవది కైలాస మూలాధారం. ఆ మూడే కాదు, కైలాస పర్వతం ప్రాంతంలో పౌరాణిక సాక్ష్యాలను చాటే అనేక రహస్యాలున్నాయి. ఇంతకు కశ్మీర్ ఏ సనాతన ధర్మాన్ని సూచిస్తోంది? ఇతిహాస మూలాలు ఏం చెప్తున్నాయో తెలుసుకునేందుకు మా అడుగులు హర్ముఖ్ శిఖరం వైపు కదిలాయి. వేల అడుగుల ఎత్తు నుంచి మేము చూస్తున్నది ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. మేము పొందుతున్న అనుభూతిని ఎవ్వరూ పొందలేదు. శిఖరంలోని మెరుపు, సరస్సులోని నీరు, పురాతన శిలలు, ఇవన్నీ వాటన్నింటికీ సమాధానాలు మాత్రమే. ఆ ప్రశ్న 600 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వినిపిస్తూనే ఉంది. కశ్మీరు భూమి ఎవరిది? సూఫీలదా లేదంటే సనాతన ధర్మానిదా? అమర్నాథ్ గుహ, ఖీర్ భవానీ ఆలయం, ఇలాంటి అనేక ఆధారాలు కళ్లకు కనిపిస్తుంటాయి. కశ్మీరులో సనాతన ధర్మం పురాణ కాలం నుంచే ఉందని చెబుతుంటాయి. ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో చారిత్రక వాస్తవాలను పరిశోధించి, సుదీర్ఘ పరిశోధన తర్వాత కశ్మీరులోని ఒక ప్రదేశం గురించి తెలిసింది. నేటికి అక్కడ శివుని అద్భుత ప్రపంచం కనిపిస్తుందని. అక్కడ అనేక అతీంద్రియ శివాలయాలున్నాయి. 10 కిలోమీటర్ల ఎత్తులో గంగానదిని పోలిన దివ్యమైన సరస్సు ఉంది. 17,000 అడుగుల ఎత్తులో అతీంద్రియ శిఖరం ఉంది. దాన్ని కశ్మీర్ కైలాష్ అని పిలుస్తుంటారు. जब हम गंगबल लेक पे पड़ते तो वहाँ पे एक बड़ा सा पत्थर है जिसके अंदर वो इसका शिवलिंग मौजूद आज भी है. माउंट हरमुख जो हमें गंगबल में मौजूद है, कश्मीर का कैलाश इसको माना जाता है. ఇంకేముంది, మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ స్థలాన్ని వెతకడానికి బయలుదేరాం. ఈ కాలంలో ఆ సంకేతాలను వెతికి పట్టుకోవడం అంటే అంత సులభం కాదు. వాటి దగ్గరకు చేరడానికి మాకు చెమటలు పట్టాయి. ఎలాగో అలాగా కష్టాలను ఎదుర్కొని అధిరోహించాక చూస్తే రహస్యాలతో కూడుకునుంది. जो हरिमुख पहाड़ है, हरिमुख पहाड़ का शाम को जब देखते हैं इसका और चेहरा हो जाता है, दिन में दूसरा हो जाता है. जब चढ़ना स्टार्ट होता है तो ऑटोमेटिक ऊपर से पत्थर आते हैं छोटे छोटे. సిద్ధంగా ఉండండి, శిఖరం చరిత్రను మార్చేందుకు, ప్రతి కథ, ప్రతి సిద్ధాంతాన్ని తారుమారు చేసేందుకు. సుదీర్ఘ పరిశోధన చేశాక మొక్కవోని ధైర్యంతో కనుగొని తీసుకొస్తున్నాం కశ్మీర్ సనాతన దృశ్యాన్ని. ఈ పరిశోధన శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారనాథ్ అనే ప్రాంతం నుంచి మొదలైంది.
నార్నాగ్ కశ్మీర్ సనాతన దృశ్యానికి మొదటి సాక్ష్యం. మా ప్రయాణంలో మొదటిది ఇదే. నార్నాగ్ అంటే నారాయణుని జలపాతం. ఇక్కడ పురాతన శివాలయాల అవశేషాలున్నాయి. మధ్యలో ఒక జలపాతం ఉంది. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాల్లో ఏ దేవతా విగ్రహం లేదు. కొన్నింటిలో మాత్రం శివలింగం ఉంది. కానీ ప్రధాన ఆలయం తలుపులు నేటికి మూసే ఉన్నాయి. यहाँ जब आप पहुँचते हैं तो कश्मीरियों की जो पुरानी निशानियाँ हैं, आप वो कह सकते हैं कि उसकी भव्यता देखते ही बन रही है. గందర్బల్లోని ఈ ప్రాంతంలో హిందూ జనాభాను వేళ్లపై లెక్కించొచ్చు. ఇక్కడ శివాలయాలున్న కారణంగా ఈ ప్రదేశానికి సనాతన ధర్మంతో పాత సంబంధమే ఉందని తెలుస్తోంది. పురాణాల ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిందని చెబుతారు. రాజు లలితాదిత్య కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. దీనికి సోమర్నాథ్ తీర్థం అన్న పురాతన పేరుంది. కశ్మీర్ పండిట్లతో వీటికి సంబంధం ఉంది. సోమర్నాథ్ తీర్థం పరిశోధన సమయంలో మేము చాలా మందిని కలిశాం. అదే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కశ్మీర్ పండిట్ల తీర్థయాత్ర నారనాగ్ నుంచే ప్రారంభమయ్యేది. 10 కిలోమీటర్ల ప్రమాదకరమైన ఆరోహణ తర్వాత మొదటి స్టాప్ వస్తుంది, గంగ్బల్ సరోవరం. ఒకప్పుడు పవిత్రమైన ఈ సరస్సులో అస్థికలను నిమజ్జనం చేసేవారు. దీని తర్వాత 17,000 అడుగుల ఎత్తులో హర్ముఖ్ శిఖరం వస్తుంది. హర్ముఖ్ శిఖరాన్ని కశ్మీర్ కైలాసంగా పిలుస్తుంటారు. हमारा एक गंगाबल नारानाग से जो स्टार्ट होता है, जो कश्मीरी पंडित अपने जब यहाँ पे रहते थे माइग्रेशन से पहले, तो कहा जाता है कि वो लोग नारानाग से होके नंगे पैर चलते थे पूरा ऊपर गंगबल लेक तक. अपने वो जो अस्थियाँ मरे हुए लोगों की अस्थियाँ डुबाने के लिए वो लोग नंगे पैर चलते थे नारानाग से होके गंगबल लेक में डुबाने के लिए. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు ఈ తీర్థయాత్ర ప్రాంత ప్రకాశాన్ని మసకబారేలా చేశాయి. యుగాల నాటి ఈ దారిలోనే నేడు మేము వెళ్లేది. గంగబల్ సరోవరం మీదుగా హర్ముఖ్ శిఖరంకు చేరుకుంటాం. కశ్మీర్ శిఖరంపై ఉన్న సనాతన చిహ్నాన్ని పరిశోధించి తీసుకొస్తాం. యాత్ర చాలా పెద్దది. పూర్తి చేసేందుకు 2 రోజులు పడుతుంది. మా బృందం సిద్ధమవుతోంది. అప్పుడు స్థానికుల హెచ్చరికలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. आपका बस का नहीं, ये पहाड़ क्रॉस करना ये बहुत रिस्की जाना है. इसमें आप अगर 5 मिनट चलेगा वापस आ जाएगी. ये बाकी ट्रैक नहीं जो दौड़ के आई तो दौड़ के चलाएंगे. इसमें जाने बहुत मुश्किल है. यहाँ के लोकल को जाना बहुत प्रॉब्लम है. కష్టాలను ఏ విధంగానైనా మేము ఎదుర్కొంటాం. కానీ సాక్ష్యాలకు సంబంధించిన రహస్యాలు కొంతసేపు మమ్మల్ని నిలిపేసింది. హర్ముఖ్ పర్వతం రంగు, రూపం సమయంతో పాటు మారుతూ ఉంటాయన్నారు స్థానికులు. जो हरिमुख पहाड़ है, हरिमुख पहाड़ का शाम को जब देखते हैं इसका और चेहरा हो जाता है, दिन में दूसरा हो जाता है. इसके दोनों झील के बीच में इसका जो हरिमुख पहाड़ है इसके बीच में ब्रेसवार जो जिसको हम बोलते हैं ब्रेसवार, उस दिन इसकी शाम को लाइट जलती है, नीले कलर की लाइट जलती रहती है. बस खाली हफ्ते में 1 दिन वो जलती है. ఆ పర్వతాన్ని ఏ కారణం లేకుండా కశ్మీర్ కైలాసం అని ఊరికే పిలవరు. కైలాస పర్వతం మాదిరిగా హర్ముఖ్ పర్వతం మీదుగా కూడా ఏ విమానం ఎగరదన్నారు. ఏ పర్వతారోహకుడు కూడా దాని మీదకు చేరుకోలేకపోయాడు. హెచ్చరికలు, బెదిరింపులు మా ధైర్యం ముందు చిన్నవే అనిపించింది. ఏమైనప్పటికీ కశ్మీరులోని పురాతన సనాతన దృశ్యం ఈసారి ప్రమాదంలో ఉంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కశ్మీర్లో కొలువైన అనేక ఆలయాలు శివుడికి అంకితం చేసినవే. అవే సనాతన ధర్మాన్ని, ఇతిహాసాల ప్రాధాన్యతను మన కళ్ల ముందుంచేలా చేస్తుంది. హర్ముఖ్ పర్వతం దిశగా సాగిన మా ప్రయాణంలో అనేక సరోవరాలు సనాతన మూలాలకు సాక్ష్యంగా దర్శనమిచ్చాయి. కశ్మీర్ లోయ ఉనికిని చాటి చెప్పేలా చేశాయి.
సాధువుల భూమిగా పరిగణించడమే కశ్మీర్. దాని గుర్తింపు సూఫీ సంతోషాలతో ముడిపడుంది. కశ్మీరులో మూలన ఉన్న ఆ ప్రాంతంలో సనాతన జాడలున్నాయి. బహుశా దీన్ని ఎవ్వరూ నమ్మకపోవచ్చు, కానీ ఇవాళ ప్రతి భ్రమ దూరం కానుంది. ఇంత కఠినమైన దారుల్లో చెప్పులు లేకుండా ప్రజలు ఎలా నడిచి వెళ్తారో అర్థం కాలేదు. షూ వేసుకుని ముందుకు సాగడానికే మేము నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 12,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరంపై చిన్న పొరపాటు జరిగినా మృత్యువు తప్పదు. నారనాగ్ నుంచి హర్ముఖ్ పర్వతం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని మధ్యలో ఉంటుంది గంగబల్ సరోవరం. ఇక్కడ పురాతనమైన ఓ శిలనుంచారు. అందులో అతీంద్రియ శివలింగాన్ని ఉంచారని చెబుతారు. అంతకంటే ముందే నందకోల్ సరోవరం వస్తుంది. అదే మా మొదటి స్టాప్ అవుతుంది. ఆలోచన నుంచి బయటకొచ్చేసరికి మా ఎదురుగా అందమైన పీర్ పంజాల్ శిఖరాలు కనువిందు చేశాయి. పీర్ పంజాల్ అంటే జమ్మూ కాశ్మీరును కలిపే పర్వత శ్రేణి. మార్గ మధ్యలో ఎదురైన గుర్తులు చెబుతున్నాయి మేము సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నామని. కశ్మీర్ సనాతన దృశ్యం ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు గమ్యస్థానానికి చేరువయ్యాం. మేము ఈ పర్వతాన్ని దాటబోతున్నాం. త్వరలోనే మా మొదటి స్టాప్ రానుంది. మేము అవతల వైపుకు చేరుకోగానే మా ఎదురుగా నందకోల్ సరస్సు కనిపించింది. హర్ముఖ్ పర్వతం శిఖరానికి ముందు గంగబల్ రిజర్వాయర్, అంతకంటే ముందు నందకోల్ సరోవరం. నందకోల్ కథ నంది మహారాజ్తో ముడిపడుంటుంది. ప్రచారం ప్రకారం హర్ముఖ్ పర్వతం శివుడి నివాసం అంటారు. దాని ఎదురుగా ఉన్న ఈ సరోవరంలో నంది ఉందంటారు. నందకోల్ నీటిని కూడా గంగతో సమానంగా పవిత్రంగా భావిస్తుంటారు. ఎందుకంటే హర్ముఖ్ పర్వతం గంగబల్ సరస్సుకు వెళ్లే దారి నందకోల్ గుండానే వెళ్తుంది. నందకోల్కు వచ్చే నీరు గంగబల్ నుంచే వస్తుంది. నందకోల్ నుంచి గంగబల్కు వెళ్లే దారి ప్రమాదకరమైంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు మేము కశ్మీర్లోని ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నాం. దాని ప్రస్తావన పౌరాణిక గ్రంథాల్లోనే కనిపిస్తుంది. గంగబల్ సరస్సు ఒడ్డున పరశురాముడు శివుడి కోసం తపస్సు చేశాడంటారు. హర్ముఖ్ పర్వతంపై శివుడు నివసిస్తుంటాడు. శిఖరం ఆకారం కూడా మహాదేవుడి కేశాలుగా కనిపిస్తాయి. కాసేపటి తర్వాత మేము ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాం. కశ్మీర్ పండిట్లకు గంగబల్ గంగా నది అయితే హర్ముఖ్ శిఖరం ఈ గంగకు గంగోత్రి. ఎందుకంటే దీని హిమనీనదం సరస్సును ఎప్పటికీ ఎండిపోనివ్వదు. అప్పుడే ఎదురుగా ఓ శిల కనిపించింది. ప్రజలకు తీర్థయాత్ర కంటే తక్కువేం కాదు ఇది. నమ్మకం ప్రకారం ఈ పొడవాటి శిల శివుడి ప్రతీక అంటారు. ఈ శిల లోపల సహజ సిద్ధమైన శివలింగం ఉందంటారు. దీన్ని యుగ యుగాలుగా కశ్మీరు పండిట్లు పూజిస్తూ వస్తున్నారు. गंगाबल झील के किनारे मौजूद इस शिला को साक्षात शिव का प्रतीक माना जाता है और यही वजह है कि आस्थापूर्वक लोगों ने यहाँ पर बंधन चढ़ाया हुआ है और यहाँ पर ओम नमः शिवाय भी आपको लिखा हुआ मिलेगा। ये हजारों साल पुरानी शिला यहाँ ऐसे ही मौजूद है और जो भी यहाँ पर आता था वो इस शिला को पूजता था, इस पर जलाभिषेक करता था और ये रवायत आज तक चली आ रही है। కశ్మీరీ పండితులు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఈ సరస్సులో స్నానం చేసి శివలింగం ఆకారం కలిగిన రాళ్ల కోసం అన్వేషిస్తారు. వాటిని ఇక్కడ పెట్టి పూజిస్తారు. తర్వాత హర్ముఖ్ శిఖరాన్ని సందర్శించేందుకు ముందుకు సాగుతారు. గంగబల్కు సంబంధించిన ప్రతి ప్రదేశాన్ని కెమెరాలో బంధించాక మేము ముందుకు కదిలాం.
కశ్మీర్ కైలాష్ అని పిలువబడే శిఖరం వైపుకు సాగాం. అంటే ఆ పర్వతం పేరు హర్ముఖ్, అంటే శివుడి ముఖం. मेरे ठीक सामने अब मुझे हरमुख पर्वत नजर आ रहा है, वही पर्वत जिसे कश्मीर का कैलाश कहा जाता है. కశ్మీర్తో ముడిపడిన సనాతన దృశ్యం అలాగే శిఖరంతో ముడిపడిన విశ్వాసం ఏం చెబుతుందంటే ఇప్పటికీ ఈ శిఖరం మీద శివుడు పార్వతీ నివాసం ఉంటారని చెబుతుంటారు. అందుకే ఈ పర్వతంపై 3 నామాలు దర్శనమిస్తుంటాయి. హర్ముఖ్ శిఖరం, గంగబల్ సరోవరం, నందుకోల్, నారానాథ్, అలాగే కశ్మీర్ పండిట్ల తీర్థయాత్ర మేము కనుక్కున్నది కేవలం దృశ్యం మాత్రమే కాదు, కశ్మీరులో ఉన్న సనాతన మూలాల సాక్ష్యం. సూఫీ కంటే ముందే కశ్మీరు లోయలో సనాతన ఉనికి ఉందని చాటుతోంది. 600 సంవత్సరాల క్రితం, అంటే మహాభారత కాలం కంటే ముందు. जिस हिसाब से आपने रिसर्च करके करके आप उस जगह पे पहुंच गए जो हजारों साल की जगह है. ये पांडव के दौर से आया है, नारनाग आज नहीं है. जब आप पांडवों की बात करते हैं कश्मीर में तो आप नारानाग का जिक्र करते हैं. అనేక పుస్తకాలు, పౌరాణిక గ్రంథాల్లో కూడా సనాతన కశ్మీర్ కథ దొరుకుతుంది. వీటిని ఈ తరం వాళ్ళు మర్చిపోయారు. నీలిమత పురాణం, రాజతరంగిణి రచన, ఈ 2 కశ్మీరు చరిత్రకు అత్యంత ముఖ్యమైన సాక్ష్యంగా భావిస్తుంటారు. నీలిమత పురాణాన్ని కశ్యప ఋషి కుమారుడు నీల్ రాసినట్టుగా చెబుతుంటారు. 1182లో దీని కొత్త సంకలనం వేశారు. రాజతరంగిణిని 12వ శతాబ్దంలో కల్హాన్ రచించాడు. ఇందులో మొదటివి 3 విభాగాలలో వ్రాయబడింది. కశ్మీరు లోయ సరస్సు ఎండిపోయిన తర్వాత ఏర్పడిందని. అనేక పౌరాణిక గ్రంథాల్లో కూడా దీనికి సంబంధించిన కథ, ప్రస్తావన ఉంది. ఇప్పటికీ దాన్ని ప్రజలకు చెబుతూ ఉంటారు. लगभग 12,000 साल वर्ष पहले वहाँ पे एक लेक हुआ करता था, उससे भी कई ज़्यादा साल पहले. और ये हमारे मतलब ग्रंथों में, पुराणों में, नीलमत पुराण पे ये लिखा गया है कि ऋषि कश्यप ने इस लेक को पूरा डिसैक्रिगेट करके वहाँ पे उन्होंने बसाया था कश्मीरी पंडित्स को, ब्राह्मण्स को. ఎంతమందికి తెలుసు శ్రీనగర్కు పునాది అశోక చక్రవర్తి వేశాడని? రాజతరంగిణి ప్రకారం అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 245లో కశ్మీరును సందర్శించాడు. దీని ప్రకారం శ్రీనగర్ 2200 సంవత్సరాల నాటి పురాతన నగరం. శ్రీనగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నేటికి ఈ పౌరాణిక జాడలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ అనే పదాన్ని అదృష్టానికి చిహ్నంగా భావించేవారు. కశ్మీరు లోయలో సనాతన మూలాలకు సంబంధించిన అనేక ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. मैं आपको बताऊं जो बहुत कम लोग बताना चाहते हैं और बताते नहीं. जब यहाँ पे अगर हम सिर्फ जाएंगे 600 साल पहले, जब यहाँ इस्लाम नहीं था, या तो बुद्धिस्ट थे या हिंदू थे. लेकिन जब बुलबुल शाह साहब आए, तो वो तलवार लेके नहीं आए, वो सूफी लेके आए. కాశ్మీర్ భూతల స్వర్గం అయితే నారానాథ్, గంగబల్, హర్ముఖ్ శిఖరం లాంటి ప్రదేశాలు ఆ స్వర్గానికి చేరుకునే మార్గాలు. మారుతున్న కాలానుగుణంగా ఇవన్నీ మసకబారాయి. వీటిని వెలుగులోకి తీసుకురావడంలో మేము సఫలమయ్యాం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.